ప్రియమైన విద్యార్థులందరికీ, తెలుగు భాష నేర్చుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి చక్కని పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పాఠం పేరేంటో తెలుసా? లేఖ, లెటర్. మీ అందరికీ లేఖలు రాయడం అనేది ఎప్పుడైనా చేశారా? మీ స్కూల్లో చదివేటప్పుడు కానీ, మీ బంధువులకు ఉత్తరాలు రాసేటప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ ఉత్తరాలు రాయడం అనేది అది గనక తెలిసి ఉన్నట్టయితే అనేకమైన విషయాలు ఉత్తరాల ద్వారా ఎదుటివారికి మన మనసులో ఉన్న మాటలన్నింటినీ పంచడానికి ఒక మంచి మార్గం ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చి రకరకాల మోడర్న్ టెక్నాలజీ అంతా వచ్చేసి ప్రతి వాళ్ళు మెసేజ్లు చేయటం, ఏదైనా ఉన్నట్టయితే వాయిస్ మెసేజ్ చేయడము, ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పి దాన్ని సెండ్ చేస్తే అవతల వాళ్ళకి చేరిపోతుంది. రాసి పెట్టేటువంటి అవకాశము పెద్దగా లేకుండా ఉండిపోవటం ఈ రోజున ఉన్నటువంటి ఒక పెద్ద ప్రధానమైన మార్పు. అది సాంకేతికమైనటువంటి మార్పు, దాన్ని కాదనలేము. కానీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఉత్తరాలు రాయడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రావీణ్యము, పాండిత్యము, మనోగతమైన అభిప్రాయాలను, మనసులో ఉన్న విషయాలను వ్యక్తం చేయడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. దానివల్ల బుద్ధి వికాసం కలిగేది. ఒకనాటి పరిస్థితులన్నీ కూడా, ఇప్పుడంటే ఉత్తరాలు ఎవరు రాయడం లేదు, కానీ ఒకనాటి గ్రామీణ వాతావరణమైన, పట్టణ వాతావరణమైన, పల్లె వాతావరణం, నగర వాతావరణం ఏదైనా కానివ్వండి, ఒకరి నుంచి మరొకరికి సమాచారం వెళ్ళాలి అంటే ఉత్తరాలే శరణ్యం. పోస్ట్ ఆఫీసులు ఇట్లాంటివన్నీ ఊరూరా ఉంటుండేవి. అలాంటి పరిస్థితులలో మన ఉదయాన పర్టికులర్గా ఒక సమయానికి ఊరికి పోస్ట్ మ్యాన్ సైకిల్ వేసుకొని రావడము, ఆ ఉత్తరాలన్నింటినీ కట్టకట్టుకొని వాటిని బట్వాడా చేయటము, ఎవరెవరి పేరున అడ్రస్లు ఉన్నటువంటి వాటన్నిటిని ఒకటి చూసుకోవటము, అవన్నీ ఆయా ఇంటి పేర్ల వాళ్ళకి పట్టికలు ఇవ్వటము అనేది మీరు ఈ జనరేషన్లో చూస్తుండకపోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకి ఈ అనుభవాలన్నీ చాలా ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర కూడా అడగండి. ఉత్తరాలు తెచ్చి ఇచ్చేటువంటి పోస్ట్ ఆఫీసులు అనేవి ఎలా ఉంటాయని అడిగితే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటిది పాతదైన పోస్ట్ ఆఫీస్ని మీకు చూపించవచ్చు. అలాంటిది పోస్ట్ మ్యాన్లుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా మీకు పరిచయం చేసే అవకాశం ఉంటుంది. అలా కూడా మీరు అభ్యసనం చేసి ఆ విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఇంతవరకు ఎవరు రాయనటువంటి పరిస్థితులలో ఉన్నవాళ్ళు కూడా ఈ పాఠం ద్వారా అసలు లేఖ అంటే ఏంటి, ఆ లేఖని ఎవరికి రాస్తారు, ఎన్ని విధాలుగా లేఖలు ఉంటాయి, ఆ లేఖలలో ఉండేటువంటి సారాంశాన్ని ఏ విధంగా పొందుపరచాలి, ఏ విధంగా రాయాలి, మన అడ్రస్ ఎక్కడ రాయాలి, ఎదుటివారికి పంపాలనుకున్న వాళ్ళ అడ్రస్ ఎక్కడ రాయాలి, ఊరి పేరు ఎక్కడ రాయాలి, ఏ తారీఖును పంపుతున్నామో ఎక్కడ రాయాలి, ఇలాంటివన్నీ మీరు క్రమంగా నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, అన్నిసార్లు ఒక మెసేజ్ చేయాలన్నా, టైప్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలంటే దాన్ని పట్టుకొని సెల్ ఫోన్లలో అనేక అక్షరాలన్నింటిని టైప్ చేసుకుంటూ వచ్చేటప్పుడు తప్పులు తొలగటానికి కూడా అవకాశం ఉంటాయి. కాబట్టి సెండ్ చేశారనుకోండి, ఆ పొరపాట్లతోనే అవతల వాళ్ళకి చేరిపోతుంటుంది. కానీ ఉత్తరం రాసేటప్పుడు చక్కగా ఆలోచించుకుంటూ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని 1-4-5 సార్లు ఆలోచించి ఏమేమి వర్ణించాలా, ఎలా రాయాలా అనేటువంటిది కూడా తెలుసుకుంటూ ఉత్తరం రాయవచ్చు. మీరు ఇంటి దగ్గర ఈసారి ఏం చేస్తారంటే, ఉత్తరం రాయాలి అని అనుకొని ముందు ఒక కాగితం తీసుకొని, పేపర్ తీసుకొని, దానిపైన పెన్నుతో ఎవరెవరికి రాయాలనుకుంటున్నారో, ఏ విషయం గురించి రాయాలనుకుంటున్నారో దాన్ని రాసి చివరిలో ఇట్లు నీ మిత్రుడు లేదా నీ మిత్రురాలు అంటూ ఫ్రెండ్కి రాసేటప్పుడు అయితే, అమ్మా నాన్నలకు రాసేటప్పుడు ఇట్లు మీ కుమార్తె లేదా మీ కుమారుడు, అలాగే బంధువులకు రాసేటప్పుడు ఇట్లా మీ మేనల్లుడు, మీ మేనకోడలు అంటే ఇట్లాంటి అన్నిటితో కూడా పెద్దవాళ్ళకి రాసేటప్పుడు ఇలా అడ్రస్ చేసి మీరు రాయటం అనేది అలవాటు చేసుకోండి. అది చాలా ఉపయుక్తకరమైనటువంటిది. ఎందుకో తెలుసా? ఉత్తరాలు రాయడం వల్ల మనకి మానసికమైనటువంటి ఎదుగుదలే కాకుండా అక్షరాలని, పదాలని ఒకదాని వెనుక ఒకటి వెంటనే మనసులోకి తెచ్చుకొని ఆ పదాల రూపంలో అద్భుతమైన వాక్యాలు రాయడం అనేది అలవాటు అవుతుంది. ఇప్పటి ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప నవల రచయితలు, కథా రచయితలు, ఎన్నో కావ్యాలు రచించినటువంటి వీళ్ళందరూ కూడా ఇలా రాయడం అనేది ఎక్కువగా ప్రారంభించి సాధన చేసినందువల్లనే వాళ్ళు అద్భుతమైనటువంటి కథలు, రచనలు ఎన్నో చేయగలిగారు. అర్థమైందా? అందువల్ల కేవలం మెసేజ్ చేసి, ఫోన్ చేసి చెప్పినందువల్ల విషయం అయితే వేగంగా చేరుతుంది అవతల వాళ్ళకి,
కరెక్టే. కానీ మన బుద్ధి వికాసానికి మాత్రం ఖచ్చితంగా లేఖలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చిన్నారులు కాబట్టి ఈ విషయాలపైన మీకు స్పష్టత కలిగించటం కోసం ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి పాఠం పేరు లేఖ. ఆ లేఖ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఆ లేఖలో ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేటువంటిదన్నీ కూడా ఈ పాఠ్యభాగంలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ముందుగా ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయాలు, లేదంటే పాఠ్యభాగ సారాంశాలు, ప్రవేశికలు ఇవన్నీ కూడా తర్వాతి పేజీలో చూసుకుందామా? ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం కనబడుతోంది? పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. పాఠ్యభాగం ఉద్దేశం అర్థమైంది కదా. ఏంటి? ముందు ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? తాను తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నిటినీ గురించి వర్ణిస్తూ ఒక మిత్రురాలు మరొక మిత్రురాలికి రాసినటువంటి, ఒక అమ్మాయి తన మిత్రురాలికి రాసినటువంటి ఒక అద్భుతమైన లేఖ. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చూడవలసినటువంటి ప్రదేశాలన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాలు తను తిరిగింది, ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూసింది, ఎన్నిసార్లు చూసినా మరల చూడాలనిపించే విధంగా ఉన్న ఆ ప్రదేశాల యొక్క వర్ణన, వాటన్నిటి గురించి వివరంగా రాస్తున్నటువంటి ఒక లేఖ. ఇది యాత్రా స్థలాలకు సంబంధించినటువంటి లేఖ. ఓకేనా? ఇక పాఠ్యభాగ వివరాలలోకి వస్తే ఈ పాఠం లేఖా రచన ప్రక్రియకు చెందినది. మీకు అనేక తరగతులలో అనేక సార్లు నేను మీకు చెప్పడం జరిగింది. ప్రక్రియ అనేది అంటే తయారు చేసేటువంటి, రచించేటువంటి విధానము అని అర్థం. ఇప్పుడు లేఖా ప్రక్రియ, ఇదేమో లెటర్ కాబట్టి లేఖా ప్రక్రియ అంటున్నాం. పద్యాలు రాస్తే పద్య ప్రక్రియ, గద్యం రాస్తే గద్య ప్రక్రియ, వచనంగా చెబితే వచన ప్రక్రియ, గేయాలు రాస్తే గేయ ప్రక్రియ, గీతాలు రాస్తే గీత ప్రక్రియ. ఇలా ఏ విధంగా అయితే రాయడం అనేది జరుగుతుందో అలాంటి వాటిని ప్రక్రియ అంటారు. ఇప్పుడు ఇది లేఖ రచన ప్రక్రియకు చెందినటువంటిది, లేఖ రాయడం అనేటువంటి విధానానికి చెందినటువంటిది. లేఖలో విషయం ప్రధానం. ఇందులో చెప్పాల్సినటువంటి విషయం ఏదైతే ఉన్నదో సూటిగా చెప్పాలి. తక్కువ పేరాలలో అంటే ఎక్కువగా ఊరికే వర్ణించుతూ రాయడం అంటే అది నవలైపోతుంది. కాబట్టి నవలగా మారడానికి లేదా పెద్ద కథలా మారడానికి వీలు కాకుండా రాసే విధానము, లేఖ రాసేటువంటి అంశాలు దాని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాయగలిగితే, అది సంక్షిప్తంగా ఉండి సారాంశం చక్కగా చెప్పేది సూటిగా చెప్పగలిగితే అది లేఖ అవుతుంది. అలా కాకుండా పేజీలు ఉన్నాయి కదా అని రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకం అవుతుంది. మరి లేఖకి పుస్తకానికి తేడా ఉంది కదా. కాబట్టి ఏం చేయాలి అంటే చెప్పాలనుకున్నటువంటి సారాంశం, విషయం అనేది ఇందులో చాలా ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. కొంతమంది లేఖలు పెద్ద పెద్ద మహాకవులు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద సామాజిక రచయితలు, వీళ్ళందరూ కూడా వచన రూపంలోనే కాదు, చాలామంది పద్యాలు, పాటలు, తమ యొక్క గేయాలని కూడా లేఖల్లో రాసినటువంటి కాలం ఒకనొకప్పుడు. వాళ్ళు తాము చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఒక అందమైనటువంటి గేయంగానో, గీతంగానో, పాటగానో తయారు చేసి తమ మిత్రులకు, తమ సంబంధించినటువంటి వారందరికీ పంపినటువంటి సంఘటనలు కొల్లలు ఉన్నాయి సమాజంలో, సాహితీ రంగంలో. అందువల్ల అది కాకుండా ఇక్కడ ఏమంటున్నారు, కొంతమంది మీరు చిన్నపిల్లలు కదా, మరి అందువల్ల మీరు ఉత్తరం రాయాలంటే పద్యాలు, పాటలు, గేయాలు రాయడం అంటే మీకు అంత తొందరగా సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదైనా చూసినటువంటిది, విన్నటువంటిది, చదివినటువంటి విషయాలను ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే వచన రూపంలో, అంటే చిన్న గద్యంగా ఒక కథలాగా పేరాలుగా తయారు చేసి ఏవేం పేరాలలో ముఖ్యమైనటువంటి పేరాలుగా మార్చి వచన రూపంలో చెప్పడము అంటారు. ఇక లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, తదితరమైనటువంటి ఎన్నో భేదాలు ఉంటాయి. అంటే లేఖనంగానే చెప్పాను కదా ఇంతకుముందు, మీరు స్కూల్లో చదువుతున్నారనుకోండి, మీకు సెలవు కావాలనుకోండి, మీ హెడ్ మాస్టర్ గారికి మీరు ఏం చేస్తారు, నాకు ఈరోజు సెలవు కావాల్సింది ఉన్నది అని చెప్పానంటే హెడ్ మాస్టర్ గారికి, గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి నేను రాయిచున్నది అంటూ ఇలా రాసేటువంటి లేఖలు రాశారా మీరు? గతంలో రాసే ఉంటారు. కాబట్టి అదొక లేఖ. అలాగనే మీరు మీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో, మీ చదువుతున్నటువంటి సబ్జెక్టు సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీషు ఇలాంటి డిపార్ట్మెంట్ సబ్జెక్టుల హెడ్ ఎవరైతే ఉంటారో వారికి కూడా లేఖలు రాసి ఈ పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని నాకు మరింత వివరంగా చెప్పవలసిందిగా తమని కోరుకుంటున్నాను అంటూ రాసేటువంటిది డిపార్ట్మెంట్ హెడ్లకి. అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యక్తిగతంగా మిత్రులకు రాసేటువంటి లేఖలు రాస్తాము. నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు,
ఉభయ కుశల ఉపరి అంటే అందరం కలిసి మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారా, అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తాము, మేము క్షేమంగా ఉన్నాము. ఇలాంటివన్నీ మర్యాదపూర్వకమైన హెడ్డింగులు పెట్టి తర్వాత తాము చెప్పాలనుకున్నటువంటి విషయాలను రాసి చివర్లో ఇట్లు నీ మిత్రుడు లేదా నీ మిత్రురాలు అని మీ పేరు రాసి ఉత్తరాన్ని మడతపెట్టి పోస్ట్ చేసి వేసేస్తే అడ్రస్ రాసి అది అవతల వాళ్ళకి చేరుతుంది. ఆ పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడన్నమాట. అవి వ్యక్తిగత లేఖలు అనుకోవచ్చు. ఇక కార్యాలయ లేఖలు ఉన్నాయి. ఒక ఆఫీస్కి సంబంధించినంత వరకు మీ ఆఫీసర్ ఎవరైనా, మీరు ఉద్యోగస్తులు, మీరు పెద్దవారు అయ్యి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించారనుకోండి, అప్పుడు మీ బాస్కి, మీ యజమానికి మీకు అవసరమైనటువంటిది ఏదైనా సెలవు కావాల్సి వచ్చినా, ఇంకేదైనా పర్మిషన్లు కావాల్సి వచ్చినా ఆ ఉత్తరంలో రాసి ఇవ్వటము ఇలాంటివి ఉంటాయి. పర్మిషన్ కాకపోతే సాక్ష్యంగా ఉంటుందన్నమాట. ఏ రోజు నువ్వు పర్మిషన్ తీసుకున్నావు అనేది నువ్వు రాసిన లెటర్ ద్వారానే యజమాని దగ్గర భద్రంగా సాక్ష్యం ఉంటుందన్నమాట. అలాంటివన్నీ అవి కార్యాలయ లేఖలు అంటారు, ఆఫీస్ లెటర్స్ అనమాట అవి. ఓకే, అలాగే వ్యాపార లేఖలు, బిజినెస్ లెటర్స్, ఇవి కూడా అంతే. మీ బిజినెస్ మధ్యవర్తులు, వ్యాపారాల మధ్య అనేక రకమైనటువంటి లావాదేవీలన్నీ జరుగుతూ ఉంటాయి. సో వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ విధమైన ఉత్తరాలు రాసుకుంటుంటారు కాబట్టి వాటిని వ్యాపార లేఖలు అంటారు. ఇక పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. పత్రికలకు లేఖలు రాసే వాళ్ళది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి సామాజిక బాధ్యత అని మనం చెప్పచ్చు. ఎందుకంటే పత్రికలకు లేఖలు రాయడం అనేది వ్యాస రూపంలో రాస్తారు. ఎంతోమంది తాము చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను గురించి పత్రికా యజమానులకు, సంపాదకులకు తెలియచేసి ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, మా బజార్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడేమో సరైనటువంటి మురుగు కాలువ సౌకర్యము లేదు, ఇంకేదో లేదు, హాస్పిటల్ లేదు, సరైన బడి లేదు, గుడి లేదు, అంటే ఇలాగా పరిశుభ్రత లేదు, ఈగలు ముసురుతున్నాయి, దోమలు వస్తున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సామాజిక బాధ్యతతో రాసేటువంటి లేఖలు కొన్ని పత్రికలకు రాస్తూ ఉంటారు. ఇప్పుడైతే అవే రాస్తున్నారు చాలామంది. పత్రికా వ్యాసంగంలో ఉన్నటువంటి వారితో మాత్రమే ఎక్కువ శాతం ఈ రకమైనటువంటి లేఖలు నడవడం అనేది ప్రజెంట్ జరుగుతున్నది. తర్వాత వ్యాపారము, ఇతరమైనటువంటివన్నీ కూడా టైపింగ్లలోకి వెళ్ళిపోతున్నాయి. ఆన్లైన్ టైప్ చేసేస్తున్నారు, మెసేజ్ వెంటనే ఫార్వర్డ్ అయిపోతుంది, చూసి వెంటనే వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇక్కడ పత్రికలకు వాళ్ళకు మాత్రం ప్రత్యక్షంగా రాసి ఇవ్వడం అనే ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇలా లేఖలు అంటే ఇన్ని రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. మరి ఇప్పుడు మన భేదం ఏంటో చూద్దాం. ఇక ప్రవేశిక అనేది ఒకసారి చూద్దాం. అంటే పాఠంలోకి వెళ్లే ముందు ఇందులో ఉన్నటువంటి సమాచారం ఏంటి, దేనికి సంబంధించినది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంటుంది. చూద్దామా? వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది. మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే, సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలి అంటే అన్నిటినీ గమనించాలి, తిరగాలి, ప్రత్యేకమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని ప్రాంతాలని సందర్శించాలి. అలా సందర్శిస్తే మేధో వికాసం కలుగుతుంది. అలా సందర్శిస్తే మనకి మేధో వికాసం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రాంతం మీద మనకి గొప్ప జ్ఞానం ఉంటుంది. ఆ పరిసరాలపైన వాటిపైన మనకు మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి జ్ఞాన సంపాదన మనకి తెలుస్తుంది. కానీ అనేక ప్రాంతాలు తిరిగితేనే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, సాంఘిక పరిస్థితులన్నిటినీ గ్రహించవచ్చు. అక్కడి ప్రజల యొక్క జీవన విధానాలు తెలుసుకోవచ్చు. అక్కడ కట్టబడినటువంటి గొప్ప గొప్ప పురాతనమైనటువంటి కట్టడాలు కానీ, ఇంకేమైనా కానీ, మ్యూజియంలు కానీ, పార్కులు కానీ, వీటన్నిటినీ చూడవచ్చు. చూసిన తర్వాత వాటిని ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘటనలు తెలుసుకొని మన తెలివితేటలను పెంచుకోవచ్చు. ఎందుకంటే అన్నీ గమనించగలిగి అన్నిటినీ తెలుసుకోగలిగితేనే కదా మేధస్సు వికసించేది. అందువల్ల మానసిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుందన్నమాట. కాబట్టి చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థులకు ఈ బాధ్యత ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖా రూపంలో ఉన్న ఈ పాఠాన్ని చదువుదాము. తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అది పుణ్యక్షేత్రమా, దర్శనీయ యాత్రా స్థలాల, అవన్నిటిని మనం పాఠంలో తెలుసుకోబోతున్నాం. మరి తర్వాత పేజీకి వెళ్ళి అసలు ఎవరు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందామా? ఇక్కడ ఈ చిత్రం చూసారా? ఇక్కడ ఒక బామ్మ కూర్చున్నది కదా. ఈ బామ్మ చెప్తుంటే ఇక్కడ ఒక పాప ఆ ఉత్తరాన్ని రాస్తుందన్నమాట.
అప్పట్లో జరిగేటువంటివి ఇలాగే ఉండేవి. పెద్దవాళ్ళు చెప్తుంటే చదువుకున్నటువంటి చిన్నపిల్లలు ఉత్తరాలు రాసేవారు, అడ్రస్లు రాసి పోస్ట్ చేస్తూ ఉండేవారు. అందుకోసం అని ఇక్కడ ఈ బొమ్మని మీకు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? మరి తర్వాత పేజీలోకి వెళ్ళి విషయాన్ని తెలుసుకుందామా? చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ విషయాలు గమనించండి.